ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము ఇరువురు ఆర్థిక సహకారులు ఉన్నారు. కవ్వగుంట వాస్తవ్యులు గుంటూరు అప్పారావు ధనలక్ష్మి గారు, వీరి కుమారుడు కోడలు సాంబశివరావు గారు జ్యోతి గారు, మనుమరాలు దివ్య, మనుమలు ఉదయ కుమార్ నవీన్, అలాగే అశోక్ నగర్లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఓనర్ సోదరుడు పెదపూడి ప్రకాశరావు విజయ్ కుమారి దంపతుల కుమారుడు పెదపూడి కృష్ణతేజ జన్మదినం సందర్భంగా తాతయ్య నాన్నమ్మ పెదపూడి ప్రకాశరావు శారమ్మ గారు, సోదరుడు బలవర్ధన్, తల్లిదండ్రులు జీవప్రకాశరావు విజయ్ కుమారి సహకారాన్ని ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్న మీ ప్రియులను దీవించండి. ఈ మాసం, ఈ దినం చివరి దినం. ఈ మాసం అంతా మాకు సహకారం ఇచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. గుంటూరు సాంబశివరావు గారిని, జ్యోతి గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. కృష్ణతేజకు మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు. జీవప్రకాశరావు విజయ్ కుమారి బలవర్ధన్లను మీరు ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా అనేకులను రక్షించండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 9వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్ర చేపలన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ఇక్కడ వాక్యములో జలప్రళయం అనంతరం నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానం రాస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో ఆదాము హవ్వలను ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు భూమి మీద దంపతులు వారిద్దరున్నారు. జలప్రళయం అనంతరం 4 జంటలున్నారు. వారికి అదే దీవెన ఇస్తున్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి. జనాభా విస్తరణకు ఆ కుటుంబాలను ప్రభు దీవిస్తున్నాడు. ఆశీర్వదించి అనే పదం మనం ధ్యానం చేయాలి. ఆశీర్వాదము అనే మాట ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. దేవుని చేత ఆశీర్వదించబడటం చాలా అద్భుతమైన విషయం. నిజమైన ఆశీర్వాదం ఏమిటి? ఆశీర్వాదం అంటే భౌతికంగా ఫలించటం, అభివృద్ధి చెందటం, భూమిని నింపటమా? ఆశీర్వాదము అనేటువంటి పదానికి నిజమైన అర్థం, నిజమైన సార్థకత దేవునితో ఒక విశ్వాసి యొక్క సంబంధం. దేవునితో సంబంధం కలిగి ఉంటే దానిని మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు దీవించబడ్డవారు. వారి భౌతిక పరిస్థితులు ఎట్లయినా ఉండనివ్వండి, సమంగా ఉండొచ్చు, లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా వారు ఆశీర్వదించబడిన వారే. ఎందుకనగా వారి అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు.
వారికి నూతన మనసు ఇవ్వబడుతుంది. వారి స్వభావం దైవ స్వభావానికి మార్చబడుతూ ఉంటుంది. వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. వారి గమ్యం వేరు, వారి యొక్క దిశ వేరు, వారు చేరబోయేటువంటి స్థలం వేరు. వారు చేరబోతున్న నిత్య రాజ్యాన్ని బట్టి వారు దీవించబడినవారు. వారు దేవునితో కలిసి నివాసం ఉండబోతారు. అందుకే వారు దీవించబడినవారు. దేవుని యొక్క ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. అనేక మంది గొప్పవారు ఉండవచ్చు, ధనవంతులు ఉండవచ్చు, విద్యావేత్తలు ఉండవచ్చు, స్థితిమంతులు ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు. వీటన్నింటినీ భౌతికంగా కొలుస్తాం మనం. అయితే ఆశీర్వాదాన్ని ఆధ్యాత్మికంగా కొలవటం నేర్చుకోవాలి. దేవుని చేత ఆశీర్వదించబడటం అనగా దేవుని చేత ఆయన స్వారూప్యానికి మార్చబడుతున్న అనుభవాన్ని కలిగి ఉండటం. వారు దేవునికి చక్కటి రిప్రజెంటేటివ్స్గా ఈ లోకంలో పనిచేయగలుగుతారు. తాము దీవించబడటం కంటే ఇతరులు తమ చేత దీవించబడటానికి అధికమైన ప్రాధాన్యత దేవుని బిడ్డలు ఇస్తారు. అబ్రహాము దీవించబడటం కాదు, అబ్రహాము వలన అనేక వంశాలు, జాతులు దీవించబడ్డాయి. అది నిజమైన ఆశీర్వాదం. 23వ సంకీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. తన గిన్నె నిండటం వరకు తనకు ఆశీర్వాదం, నిండి పొర్లుచున్న అనుభవం, అధిక సమృద్ధి అయిన ఆత్మీయ జీవితం ఇతరులకు ఆశీర్వాదం. కనుక దేవుని చేత ఆశీర్వదించబడటం అనగా దేవుని చేత సంబంధం కలిగిన వారే ఆశీర్వదించబడతారు. దేవుని చేత తాకబడి క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వారే నిజంగా ఆశీర్వదించబడిన వారు అనేది బైబిల్ చెబుతుంది. వారిని దేవుడు దీవించాడు. తరువాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. అదేమిటంటే సమస్తం మీకు లోబడతాయి, మీరంటే భయపడతాయని చెప్పాడు. ఇది ఎంతైనా వాస్తవం. మానవుడు తన పాపపు స్వభావాన్ని బట్టి అన్నింటికీ భయపడుతున్నాడు, కానీ వాస్తవానికి మానవునికే అన్నీ భయపడతాయి. ఇది దేవుడు చెప్పినది. మీ బెదురు, మీ భయం జంతువులకు కలుగుతాయి అన్నాడు. హ్యూమన్ బీయింగ్స్ కెన్ ఓవర్ రూల్. వారు సమస్తాన్ని ఏలేటువంటి ఆధిపత్యానికి కావలసిన అధికారమును, అలాగే శక్తిని, యుక్తిని, సామర్థ్యాలను కలిగి ఉన్నారు. మీరు జియోగ్రాఫికల్ ఛానల్ కానీ, డిస్కవరీ ఛానల్ కానీ మీరు చూసినట్లయితే సింహాలను సాధు చేసిన వ్యక్తులను మనం చూస్తాం. మనిషి చెప్పిన మాట మొసళ్ళు వింటం చూశాం. చాలా పెద్ద పెద్ద పైథాగరస్, చాలా పెద్ద పెద్ద కొండ చిలువలు సైతం, చాలా క్రూరంగా ఉండేటువంటి చిరుతలు సైతం మానవునికి సాధు అయిపోయాయి. జలచరాలు సైతం మానవునికి సాధు అవుతాయి, భయపడతాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? దేవుడు మానవునికి ఇచ్చిన ఆశీర్వాదం అది. సోదరుడా, సోదరి, ఆనాడు నోవహునకు అతని కుటుంబానికి ఇచ్చిన ఆ ఆశీర్వాదం మీరు అన్నప్పుడు సమస్త మానవులకు ఈ ఆశీర్వాదం యేసుక్రీస్తునందు వర్తించుతుంది. తర్వాత ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. నోవహునకు ముందస్తు కాలంలో ప్యూర్ వెజిటేరియన్స్ ఉండేవారు. ఆదికాండము గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆదాము గారికి ఇచ్చినటువంటి ఆహారం వెజిటేరియన్, శాకాహారం. మొదటి అధ్యాయం ఆదికాండం 29వ వచనంలో అంటాడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అన్నాడు. ఆదాము నుండి 10 తరములు నోవాహు. ఈ 10 తరములు ప్యూర్ వెజిటేరియన్స్. ఆ తర్వాత నోవాహు జలప్రళయం అనంతరం దేవుడు జంతువులను భుజించేటువంటి
అవకాశం కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు వాటిని మీకు ఇచ్చాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. అయినను అనే పదం మోషే వ్రాస్తున్నాడు కదా ఇశ్రాయేలీలకు, వారికి అప్లై చేస్తున్నాడు. మీరు తినకూడదు. దేనిని? మాంసమును రక్తమును కలిపి తినకూడదు. రక్తము ప్రాణము. రక్తము భుజించకూడదు. మొదటి నుండి కూడా అది ఆజ్ఞ. ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత అది తెలిసింది. మోషే కాలంలో చాలా క్లియర్గా ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు బోధిస్తూ వచ్చాడు. మాంసమును భుజించవచ్చు, రక్తాన్ని భుజించకూడదు. ఏలూరు కబేళ ఉంది. అక్కడ చాలా పర్యాయాలు నేను వెళ్ళాను, చూశాను. మేకలను గొర్రెలను కోస్తున్నప్పుడు చిన్న చిన్న దాఖలను తెచ్చుకొని మహిళలు ఆ రక్తాన్ని పడుతున్నారు. నేను అడిగాను వారిని, ఏం చేస్తారు దీన్ని అని. దీనిని ఉడకబెట్టి వండుతారన్నాడు. వండి ఏం చేస్తారు? ఆ వండిన దాన్ని తింటారన్నాడు. కొందరు రక్తాన్ని తినేవారు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతోంది రక్తము ప్రాణం. రక్తాన్ని భుజించకూడదు. రక్తముతో కలిపి మాంసాన్ని వండకూడదు. కనుక ఇది ధర్మశాస్త్రము పాటించుట కొరకు ఏర్పడిన ఇశ్రాయేలు అనే ఒక రాజ్యానికి ఏర్పరచబడినటువంటి విధానం. కనుక దేవుడు మొదటి 10వ తరములోనే ఇచ్చినటువంటి ఆహార నియమాలను చెబుతున్నప్పుడు దీనిని మోషే గారు జ్ఞాపకం చేస్తున్నాడు. పచ్చని కూర మొక్కలతో పాటు సమస్త ప్రాణులు సమస్త చరములు ఆహారమగనన్నాడు. ఒక విషయం క్లారిఫికేషన్ చూడండి. ఇక్కడ నోవహునకు తినుటకు అధికారం ఇచ్చినప్పుడు సమస్త చరములు అన్నాడు. కానీ మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలను ప్రత్యేకపరచడానికి పవిత్ర అపవిత్ర జంతువులుగా విడదీశాడు, చరములుగా విడదీశాడు. కనుక ఇక్కడ చరములు నిషిద్ధం కాదు, వారిని ప్రత్యేకంగా చూపించటం కొరకు కొన్నింటిని తినకూడదని ఆజ్ఞాపించాడు. కనుక ఆ జలచరములు లేదా ఆ జంతువులలో లోపము దోషం కాదండి. అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన విధానానికి లోబట్టం కొరకే అపవిత్ర పవిత్ర జంతువులనే డిఫరెన్సియేషన్ వచ్చింది. అంతేకాకుండా కొర్నేలు ఇంటికి వెళ్ళమనేటువంటి సందేశాన్ని ఇవ్వటానికి, అన్యుడు కదా కొర్నేలు, అన్యుని ఇంటికి వెళ్ళటానికి యూదులకు ఇష్టం ఉండదు. కనుక వెళ్ళమని ఇవ్వటానికి సందేశం చెప్పటానికి దేవుడు ఎన్నుకున్న విధానం పేతురు గారికి దర్శనం. ఎప్పేలో చర్మకారుని ఇంట మధ్యాహ్నం పూట ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకే దర్శనం 3 times రిపీట్ చేశాడు దేవుడు. ఒక దుప్పటి చెంగులు ఆకాశం నుండి దిగి వస్తున్నాయి. ఆ చెంగులో సమస్త చతుష్పాద జంతువులు ఉన్నాయి. అంటే అక్కడ వ్యత్యాసం లేదు, గమనించాలి. సమస్త చతుష్పాద జంతువులు ఉన్నాయి అంటే డెక్కలు విడినవి విడనవి, పవిత్రమైనవి అపవిత్రమైనవిగా యూదులు ఎంచే అన్ని రకాలు ఒకచోటే ఉన్నాయి. వీటన్నింటినీ చంపుకు తినమన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దృష్టిలో ఏ విధమైన దోషం జంతువుల మధ్య లేదు. కానీ యూదులను ప్రత్యేకపరచడం కొరకే నిషిద్ధ జంతువులుగా కొన్నింటిని దేవుడు ప్రకటన చేశాడు. కేవలం అది వారి కొరకు మాత్రమే. కాబట్టి నేను ఈ మాంసం తిన్నా ఆ మాంసం తిన్నని చెప్పాల్సిన అవసరం క్రైస్తవులకు లేదు. ఒకవేళ తినకపోతే తప్పు లేదు. తింటున్న వారిని విమర్శించాల్సిన ఖండించాల్సిన పని అంతకంటే లేదనేది నేను మనవి చేస్తున్నాను. నేను సేవకు వచ్చిన కొద్ది సంవత్సరాల తరువాత ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు, మీరు ఈ మాంసం తింటారా? తింటానని చెప్పాను. వెంటనే ఆయన నన్ను అన్నారు, అయితే మీకు బైబిల్ తెలియదా అన్నాడు. నేను మరి ఆయన ఏమని అడగాలి? వాస్తవంగా ఆయనకే బైబిల్ తెలియదు. ఈ మాంసం తినకూడదనే నిషిద్ధం న్యూ టెస్టిమెంట్ పీరియడ్స్కి అప్లై కాదు. అలాగే బిఫోర్ ద లా ఉన్నటువంటి భక్తులకు కూడా అప్లై కాలేదు. కేవలం లా పీరియడ్లో ధర్మశాస్త్ర కాలంలోనే అది అప్లై అవుతూ వచ్చింది.
ఈ విషయం, ఈ క్లారిఫికేషన్ మనం అర్థం చేసుకోవాలి. 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ఈ మాట నేను చాలాసార్లు చదివానండి. రక్తమును గుర్చి, ప్రాణాన్ని గుర్చి దేవుడికి ఎంత శ్రద్ధ, అకౌంటబిలిటీ ఉంది. అందుకంటున్నాడు, నేను రక్తమును గుర్చి విచారణ చేస్తాను, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గురించి వారి సహోదరుని విచారణ చేయుదును. కయ్యను విచారణ చేశాడు దేవుడు దిగొచ్చి, హేబేలు ఎక్కడున్నాడని. అతని రక్తం భూమిలో నుండి నాకు మొరపెడుతోందని మరి మాట్లాడాడు. సోదరుడా, సోదరి, నరహత్య బహుపాతకం. ఈ దినాన్ని చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. తల్లిదండ్రులు యవనస్తులను అర్థం చేసుకోక, ప్రేమ వివాహాల పేరిట, అక్రమ సంబంధాల పేరిట, అప్పుల బాధ పేరిట, లేకపోతే క్రూరత్వం చేత ధనం కోసం ఇతరులను చంపటం, హత్యలు, నరహత్యలు, రక్తపాతం ఎక్కువైపోయింది ఈ దినాల్లో. దీనికి కారణం వయలేషన్ ఆఫ్ లా, ధర్మశాస్త్రాన్ని మేరటమే, దేవుని వాక్యాన్ని అనుసరించకపోవటమే. దేవుడు ఒక మనుషుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఉద్దేశాలు గుర్తెరగకపోవటమే రక్తపాతానికి కారణం. మనుషులు మనుషుల మీద లేస్తున్నారు, రాజ్యాలు రాజ్యాల మీద లేస్తున్నాయి. హింసతో కూడిన వాదాలు పెరిగిపోతున్నాయి. మనుషుల యొక్క రక్తాన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ముందే చెప్పాడు, కేవలం భూమి మీద 8 మంది మనుషులే ఉండగానే చెబుతున్నాడు, నేను రక్తాన్ని గురించి విచారణ చేస్తాను. నోబడీ కెన్ ఎస్కేప్. ఎవడు తప్పించుకోలేడు. ప్రతి సహోదరుని, తన సహోదరుని ప్రాణాన్ని గురించి విచారణ చేస్తానని అడుగుతున్నాడు. నేను కావలివాడనా అని చెప్పి తప్పించుకొని చూసిన కయ్యని వలె ఆలోచనలు కలిగి ఉంటున్నారేమో ఈ దినాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరులు ఒకరిని గూర్చి ఒకరు, దేవుడు నన్ను విచారణ చేస్తాడనేటువంటి భావంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి, బాధ్యత కలిగి జీవిస్తున్నారా? ఒకే సంఘానికి వెళ్తున్నటువంటి విశ్వాసులంగా సహోదరత్వానికి ఎటువంటి ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? ఒకసారి మనలను మనం ప్రశ్నించుకొని ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మరియు నరుని రక్తమును చిందించు వాని రక్తం నరుని వలనే చిందించబడను. ఈ మాట అక్షర సత్యం. చూడండి, 1000 సంవత్సరాలు గడిచిన దేవుని మాటల్లో మార్పు లేదు. నోవహు 1456 సంవత్సరం ఆదాము తరువాత. క్రీస్తు పూర్వానికి మనం వెళ్ళినట్లయితే అబ్రహాము గారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు. అక్కడి నుండి వెనకకు 10 తరాలు నోవహునకు. ఆలోచించండి. అటువంటి దీర్ఘకాలంలో అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళా క్రీస్తు శకం నుంచి 2000 సంవత్సరాలు. దేవుని మాటలు 1000 సంవత్సరాల క్రితం ఏది చెప్పబడిందో అది వాస్తవం. రక్తము చిందించిన వాని రక్తం నరుని వలననే చిందించబడుతుంది. ఇది ఎంతైనా సత్యం అండి. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు సైతం గెత్సెమనే వనంలో పేతురు అనేటువంటి భక్తుడు తన టాలరెన్స్ను కోల్పోయి, ఓర్పును, సహనాన్ని కోల్పోయి క్రూరమైనటువంటి పని చేశాడు. మల్కు అనేటువంటి వ్యక్తి యొక్క చెవి తెగ నరికాడు. నీ కత్తి వరలో ఉంచు, కత్తి చేత పట్టినవాడు కత్తితోనే నాశనం అయిపోతాడన్నాడు. నరుని రక్తం చిందించిన వాని యొక్క రక్తము నరుని వలననే చిందించబడుతుంది. బైబిల్ గ్రంథంలో యోవాబు అని దావీదు యొక్క సేనాది ఉన్నాడు. అతడు అబ్షాలోమును బాణంతో కొట్టి చంపేశాడు. చూడండి, అతని యొక్క రక్తం సొలొమోను తర్వాత కాలంలో చిందించాడు. బైబిల్ గ్రంథం అంతా చూడండి,
ఆషాహేలును చంపాడు అబ్నేరును చంపాడు యోవాబు. కాబట్టి ఇలా మనం చూస్తూ వెళితే హింసాత్మకమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రతీకారాన్ని బట్టి వచ్చాయి. కనుక రక్తం చిందించిన వాడి యొక్క రక్తం చిందించబడుతుంది. కత్తి పట్టిన వాడు నశించిపోతాడు. కనుక మనము పరిశుద్ధతతో జీవించటం నేర్చుకోవాలి. సహనంతో శాంతితో జీవించటం నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా మీ కుటుంబంలో వ్యక్తిని రక్తం చిందించితే మీరు వారిని రక్తం చిందించడానికి ముందుకు వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెబుతూ అన్నాడు, పగ తీర్చుకున్నట్టు మీ పని కాదు, అది ఆయన పని, దేవుడు తీర్చుకుంటాడు. దేవునికి అప్పగించి మనం సహనంతో ఉండటానికి నేర్చుకోవాలి. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము మనకు లభిస్తుంది దీనివలన. 9వ అధ్యాయం 6వ వచనంలో ఇంకా కంటిన్యూషన్లో చదివితే, నరుని రక్తం చిందించువాని రక్తం నరుని వలనే చిందించబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. గాడ్ జడ్జెస్. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు న్యాయవంతుడు. దేవుని స్వరూప్యమందు నరుని చేశాడు కనుక నరుని చంపడానికి వీల్లేదు. చూడండి, జంతువులను చంపుకు తినచ్చు, దాని కొరకు పర్మిషన్ అక్కర్లేదు, దాని కొరకు ఎవరిని సంప్రదించక్కర్లేదు. పలానా కోడి నువ్వు కోసావు కనుక నీవు నాశనం అయిపోతావు అని ఎవరు అనరు. పలానా గొర్రె పొట్టేలు నువ్వు వధించి భుజించావు కనుక నిన్ను తీర్పులోకి తెస్తానని దేవుడు అన్నాడు. కానీ మనిషిని చంపితే మాత్రం దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు లెక్కడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలిక సారూప్యంలో చేయబడినటువంటి మానవుణ్ణి చంపటానికి ఎవరికి హక్కు లేదు. తనను తాను చంపుకోవటానికి కూడా మానవునికి హక్కు లేదు. హత్య కుదరదు, ఆత్మహత్య పాపమే, చేయకూడదు. ప్రాణాన్ని తీసుకునే హక్కు ఏ మానవునికి లేదు. ప్రాణము తీసుకోవలసిన అవసరం కూడా మానవులకు లేదు. ప్రాణదాత అయిన ప్రభు ఉండగా, ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఉండగా, పరిస్థితులను మార్చేటువంటి వాడు ఉండగా, ఆయన చెంతకు రావటానికి బదులు పరిస్థితులను మార్చలేమనేటువంటి వ్యధ చేత తనను తాను ఆత్మబలి చేసుకోవటం ఎంతవరకు మానవులకి మంచిదండి? అది మంచి పని కాదు. దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ 9వ అధ్యాయం మొదటి 6 వచనాల్లోనూ దేవుని యొక్క ఆశీర్వాదము, మనుషుల యొక్క భయము జంతువులకు కలగటం, మనుషులకు అదనంగా మాంసాహారం తినే అవకాశాన్ని దేవుడు ఇవ్వటం, రక్తాన్ని భుజించకూడదనేటువంటి ఆజ్ఞ ఇవ్వటం, నరుని రక్తం చిందిస్తే విచారణ చేస్తానని దేవుడు చెప్పటం, వీటన్నింటిని గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. 7వ వచనం చదువుతాను. మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఈ మాట చాలా సత్యం అండి. ఎట్లా ఇంతమంది ప్రజలు వచ్చారు? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఏ విధంగా వచ్చారు? ఒక భారతదేశంలోనే 120 కోట్ల పైగా జనాభా, ఓవర్ పాపులేటెడ్. ఇంత జనం ఎట్లా వృద్ధి చెందారు? బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఆదికాండము గ్రంథంలో ఐగుప్తులోనికి ప్రవేశించినటువంటి వారి సంఖ్య 70. ఆ 70 మంది 200 నుంచి 400 సంవత్సరాల మధ్యలో 6 లక్షల కాల్బలంగా 20 లక్షల ప్రజలుగా తయారయ్యారు. ఇది ఎట్లా సాధ్యం? 70 మంది వచ్చారు. ఆ 70 మంది కూడా ఎంతమందిగా విస్తరించారు? 20 లక్షలకు విస్తరించారు. ఎలాంటి పరిస్థితుల్లో విస్తరించారు? ఫరో మగపిల్లలు పుడితే చంపేమన్నాడు, ఆడపిల్లలు పుడితే ఉంచమన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో వారు విస్తరించారు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత ఖచ్చితం! ప్రపంచ ఇంత విస్తీర్ణత కలిగిన జనాభా
ఆయన మాట నుండి కలిగిన ఆశీర్వాదం వాళ్ళకు వచ్చింది. ఈ రాత్రికాలం నేను మీకు మనవి చేస్తున్నాను, ఆనాడు నోవాహుకు చెప్పిన విస్తారమైన సంతానంతో భూమిని నింపమన్నాడు. అది ఖచ్చితంగా జరిగింది అతని జీవితంలో. ఈ దినం సంతానం లేని వారికి నేను మనవి చేస్తున్నాను, ప్రభువు సంతానం ఇచ్చేటువంటి వాడు. 127వ సంకీర్తనలో సొలొమోను మహారాజు గారు చెప్పారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఆడపిల్ల మగపిల్ల అనే వ్యత్యాసం లేకుండా చిల్డ్రన్ ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పబడింది. బిడ్డలను దేవుడు ఇస్తాడు, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చేవాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీకు సంతానం లేకపోతే మీరు విచారించాల్సిన పని లేదు. ప్రభువును ఆశ్రయించండి. ప్రభువు సంతానం ఇవ్వగలిగిన సమర్థుడు. ఒకవేళ మీ జీవితంలో సంతానమును ఇవ్వటకు ఆయన ఇష్టపడకపోతే చింతపడక్కర్లేదు. ఎందుకో చెప్పన, సమూయేలు గ్రంథములో హన్నా పెనిన్నా అనే స్త్రీలు ఎల్కానా అనే భర్తను కలుగున్నారు. పెనిన్నాకు సంతానం ఉన్నారు, హన్నాకు సంతానం లేరు. హన్నా ఏడుస్తోంది ప్రతి సంవత్సరం. ఎల్కానా అన్నాడు, అనేక మంది కుమారుల కంటే శ్రేష్టమైన భర్త నేను ఉన్నాను కదా అన్నాడు. దేవుడు ఒకవేళ బిడ్డలను ఇవ్వకపోయినా భర్తను మీకు ఇచ్చాడు. అంతకంటే శ్రేష్టమైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుక దేవునిపై విశ్వాసం ఉంచండి. సంతానం లేరు అని విచారపడవద్దని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఇస్తే దేవునికి స్తోత్రం. ప్రభువు ఇవ్వకపోతే ప్రభువు తాను బాధ్యత తీసుకుంటాడు నిన్ను గుర్చి అనేది నువ్వు మర్చిపోక్కర్లేదు, మర్చిపోకూడదు కూడా. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఈ దినం ఎపిసోడ్కు సహకారులు కమ్మగుంట వాస్తవ్యులు గుంటూరు అప్పారావు ధనలక్ష్మి గారు, గుంటూరు సాంబశివరావు జ్యోతి గారు, ఉదయ్ కుమార్ నవీన్ దివ్య మరియు ఏలూరు వాస్తవ్యులు పెదపూడి కృష్ణతేజ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పెదపూడి ప్రకాశ్రావు గారు, శారమ్మ గారు, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ బిల్డర్ గారు జీవ ప్రకాశ్రావు గారు, విజయ్ కుమారి గారు, బలవర్ధన్ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాలను దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ఈ 31 దినాలు నడిపించిన ప్రభువుకు కృతజ్ఞతలు. సహాయం చేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు. జూన్ మాసం 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. అలాగే జూన్ మాసంలో కొవ్వూరు పట్టణానికి సువార్త 7 మండలాల్లో 24 గంటలు ప్రసారం వచ్చేట్లుగా ప్రభు కృప చూపించారు. జూన్ మాసాంతానికి తణుకు సిటీ కేబుల్ ద్వారా 650 గ్రామాలు సువార్తీకరణకు ప్రభు ద్వారాలు తెరిచారు. అలాగే ఇతర పట్టణాల కొరకును ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలను ఆశీర్వదించండి. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన గుంటూరు సాంబశివరావు గారి జ్యోతి గారిని, జీవప్రకాశ్రావు గారు, విజయ్ కుమారి గారు, బలవర్ధన్, కృష్ణతేజలను దీవించండి. యేసుదివి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము వాక్యం విన్న ప్రతి వ్యక్తికి తోడై ఉండును కాక.